ఆదివారం జరిగిన డబుల్ హెడర్లో చెన్నై సూపర్ విజయం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు థ్రిల్లింగ్ విజయం సాధించాయి. దీంతో పాయింట్ల పట్టికలో చెన్నై 6 నుండి 5వ స్థానానికి చేరుకోగా ఆర్సీబీ 4వ స్థానం నుంచి అగ్రస్థానానికి దూసుకెళ్లడంతో ప్లేఆఫ్స్ల లెక్కలు సమీకరణాలు పూర్తిగా తారుమారయ్యాయి. అఫీషియల్ పాయింట్స్ టేబుల్ చూస్తే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించగా ఢిల్లీ క్యాపిటల్స్ దాదాపుగా ఎలిమినేట్ అయిపోయినట్లే కనిపిస్తోంది. టోర్నీ చివరి దశకు చేరుకునే కొద్దీ ప్రతి మ్యాచ్ ఒక ఫైనల్లా మారుతోంది. సాధారణంగా ఏ సీజన్లో అయినా 14 మ్యాచ్లకు గాను 16 పాయింట్లు సాధిస్తే జట్లు ప్లేఆఫ్స్కు సునాయాసంగా అర్హత సాధిస్తాయని అంతా భావిస్తారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆఖరి నిమిషంలో చెన్నై, కోల్కతా, గుజరాత్ లాంటి జట్లు అద్భుతమైన పోరాట పటిమ కనబరుస్తూ వరుస విజయాలతో గట్టి పోటీ ఇస్తుండటంతో 16 పాయింట్లు ఇక ఏమాత్రం సేఫ్ కాదు. ఇతర జట్ల ఫలితాలపై, నెట్ రన్ రేట్లపై ఆధారపడకుండా దర్జాగా ప్లేఆఫ్స్ చేరాలంటే ఖచ్చితంగా 18 పాయింట్లు సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పాయింట్ల పట్టిక ప్రకారం 18 పాయింట్ల మ్యాజిక్ ఫిగర్ను చేరుకునే అవకాశాలు టాప్ 4లో ఉన్న జట్లకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అగ్రస్థానాల్లో ఉన్న బెంగళూరు, హైదరాబాద్, గుజరాత్ జట్లు తలా 11 మ్యాచ్లు ఆడి 14 పాయింట్లతో బలంగా ఉన్నాయి. వీటికి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉండగా అందులో కనీసం 2 గెలిచి 1 ఓడిపోయినా కూడా సునాయాసంగా 18 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెత్ ఖరారు చేసుకుంటాయి. మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టు కూడా 10 మ్యాచ్లలో 13 పాయింట్లతో 4వ స్థానంలో ఉండి చాలా సేఫ్ జోన్లోనే ఉంది. పంజాబ్కు ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నందున అందులో కనీసం 2 గెలిచినా 17 పాయింట్లకు చేరుకుని ప్లేఆఫ్స్ రేస్లో తన అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది. ఈ 4 జట్లు ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉంటూ ప్లేఆఫ్స్కు ఫ్రంట్ రన్నర్స్గా కనిపిస్తున్నాయి. అయితే అసలు ముప్పు, తీవ్రమైన ఒత్తిడి అంతా పాయింట్ల పట్టికలో 5, 6, 7 స్థానాల్లో డేంజర్ జోన్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ పైనే ఉంది. 12 పాయింట్లతో ఉన్న చెన్నై, రాజస్థాన్ జట్లకు ఇంకా 3 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 2 జట్లు సేఫ్ జోన్కి చేరుకోవాలంటే ఆడిన 3 మ్యాచ్లలోనూ ఖచ్చితంగా గెలవాల్సిందే. ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా 16 పాయింట్లకే పరిమితమై ఇతర ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక 9 పాయింట్లతో ఉన్న కోల్కతా జట్టు పరిస్థితి మరీ క్లిష్టంగా ఉంది. ఆ జట్టు మిగిలిన 4 మ్యాచ్లలోనూ అద్భుత విజయాలు సాధిస్తేనే 17 పాయింట్లతో రేస్లో నిలవగలదు. మొత్తానికి బెంగళూరు, హైదరాబాద్, గుజరాత్, పంజాబ్ జట్లు ప్లేఆఫ్స్కు ఫ్రంట్ రన్నర్స్గా దూసుకుపోతుండగా డేంజర్ జోన్లో ఉన్న చెన్నై, రాజస్థాన్, కోల్కతా జట్లు ఏ మేరకు పుంజుకుని టాప్ 4లో ఉన్నవారికి షాక్ ఇస్తాయో చూడాలి. రాబోయే రోజుల్లో ఈ ప్లేఆఫ్స్ పోరు ఆయా జట్లకు చుమటలు పట్టించడం ఖాయం. మీ దృష్టిలో ఏ 4 జట్లు ప్లేఆఫ్స్ చేరుతాయి అని భావిస్తున్నారో కామెంట్ చేయండి.